హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిగర్ ఇట్ అవుట్ 1.6 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కౌంట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఈచ్ షేప్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్స్. విచ్ number sequence do you get? What about the number of corners in each shape in the sequence regular polygon? Do you get the same number sequence? Can you explain why this happens? ఓకే, మనకి ఆల్రెడీ రెగ్యులర్ పాలిగన్స్ ఉన్నాయి కదా. సో వాటి షేప్ని షేప్స్లో ఏ సీక్వెన్స్ ఉంది అనేది అడుగుతున్నారు. అలాగే కార్నర్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి షేప్లో. ఓకే, అండ్ సేమ్ నంబర్ సీక్వెన్స్ వస్తుందా మనకి, సైడ్స్ లాగానే కార్నర్స్ ఉన్నాయా అనేది క్వశ్చన్. సో కార్నర్స్ అంటే ఇక్కడ సర్కిల్ చుట్టాను కదా, ఎక్కడైతే మనకి 2 లైన్స్ కలుస్తున్నాయో దాన్ని కార్నర్స్ ఆర్ వర్టిసెస్ అని అంటాం మనం. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాన్లో 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా ఉన్నాయమ్మా. నెంబర్ ఆఫ్ కార్నర్స్ కూడా, వర్టిసెస్ కూడా సేమ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇన్ ఎనీ క్లోజ్డ్ ఫిగర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఆర్ వర్టిసెస్. ఇది మన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పిల్లలు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ వన్, కౌంట్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఈచ్ షేప్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ కంప్లీట్ గ్రాఫ్స్ ఫ్రమ్ టేబుల్ 3. సెకండ్ వన్, విచ్ నెంబర్ సీక్వెన్స్ డూ యూ గెట్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై? సో కంప్లీట్ గ్రాఫ్స్ పిక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో 1, 3, 6, 10, 15 ఇలా ఉన్నాయి నెంబర్స్. సో ఇవన్నీ కూడా ట్రయాంగులర్ నెంబర్ సీక్వెన్స్. సో దిస్ ఈజ్ ఏ ట్రయాంగులర్ నెంబర్ సీక్వెన్స్. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ లిటిల్ స్క్వేర్స్ ఫ్రమ్ టేబుల్ 3 థర్డ్ వన్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ షేప్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టాక్డ్ స్క్వేర్స్? విచ్ నంబర్ సీక్వెన్స్ డస్ దిస్ గివ్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై? సో ఇక్కడ పిక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ చాలా క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదే. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 1, 4, 9, 16, 25. సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ సీక్వెన్స్ అనమాట. ఎందుకు స్క్వేర్ నెంబర్ సీక్వెన్స్ అంటే స్క్వేర్స్ క్యాన్ బి డ్రాన్ యూజింగ్ దీస్ నెంబర్ ఆఫ్ డాట్స్. Fourth question, how many little triangles from table 3, 4 are there in each shape of the sequence of stacked triangles? Which number sequence does this give? Can you explain why? Hint కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. In each shape in the sequence, how many triangles are there in each row? సో ఇక్కడ మనము పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఒక ట్రయాంగిల్ ఉంది, సెకండ్ వన్లో వచ్చేసి 4 ట్రయాంగిల్స్, థర్డ్ వన్ 9 ట్రయాంగిల్స్, ఫోర్త్ వన్లో 16, ఫిఫ్త్ షేప్లో 25. అంటే ఇక్కడ 1, 4, 9, 16, 25. అగైన్ ఇక్కడ సీక్వెన్స్ కూడా మనకి స్క్వేర్ నెంబర్ సీక్వెన్సే వచ్చిందనమాట. Fifth problem, to get from one shape to the next shape in the Koch snowflake sequence, one replaces each line segment by a speed bump. As one does this more and more times, the changes becomes tinier and tinier with very, very small line segments. How many total line segments are there in each shape of the Koch snowflake? What is the corresponding number sequence? The answer is 3, 12, 48 and so on. That is 3 times power of 4. This sequence is not shown in table 1. So in the Koch snowflake sequence, the number of line segments first shape lo 3 unnayamma, second shape 12, third shape 48, fourth shape 192, ala fifth shape 768. So manam ikkada answer emani rayachchu ante total line segments in each shape 3, 12, 48, 192, 768. And corresponding sequence 3, 3 into 4, 3 into 4 square, 3 into 4 cube, 3 into 4 power 4.